అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం డిసెంబర్ మాసం 18వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, కుజదోష సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన రెమెడీస్ చెప్పబడిన చేతబడి, చిల్లంగి, బాణమతి, ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన వీరి యొక్క ప్రత్యేకత ఇంటి వాస్తు ఆరాబూస్టర్ ద్వారా ధన మరియు జనాకర్షణ చేసేదారు. మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. ఈ యొక్క రాశి వ్యక్తులకు సంపాదన సాధారణంగా ఉంటుంది. కొత్త పెద్ద లాభాలు వచ్చేటట్లు ఏర్పడవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం మంచి స్థాయిలో ఉంటుంది. అయితే వయస్సు, వారం, వర్షాధిత సమస్యల నుంచి జాగ్రత్త వహించాలి. వృత్తిపరంగా మీరు బాధ్యతలు సూచించిన వారితో జాగ్రత్తగా ముందుకు సాగుతారు. మంచి ఫలితాలను అందుకుంటారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించేటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవునా. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. కొత్తగా పనిచేస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన నూతన పద్ధతులను అన్వేషిస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతుల ద్వారా అభివృద్ధిని సాధిస్తారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. సమాజంలో విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. అదేవిధంగా సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవటం చాలా మంచిది. చేపట్టినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. గొప్ప శుభకాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించేటువంటి పనిలో అనుకూల పరిస్థితులు ఏర్పడిన కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఏర్పడిన కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని అందిస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. శుభ ఫలితాలను అందుకుంటారు. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని ఏర్పరచుకుంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగుతారు. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. విశేషమైనటువంటి కృషితో ముందుకు సాగుతారు. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో తోటివారిని కలుపుకుని పోవటం చాలా మంచిది. వ్యాపారంలో వృద్ధి చెందుతారు. గృహయోగం ఏర్పడుతుంది. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు. మనోభిష్టం నెరవేరుతుంది. నూతన పద్ధతుల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. అనుభవజ్ఞులను సంప్రదించుకున్నా అనుకూలంగా ముందుకు సాగే అవకాశం లేదు. కొన్ని సందర్భాలలో సర్దుకుపోయే మనస్తత్వం ఏర్పడుతుంది. అదేవిధంగా ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను చేపడతారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. గృహమున నూతన
కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడుతుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగిన వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగిన ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నూతన పద్ధతులను అన్వేషిస్తారు. వృత్తి వ్యాపారం నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు